నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంపై న్యాయవాదుల హర్షం. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు. వార్పిన్ కార్మికుల కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా. ఆర్యవేశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కన్యకా పరమేశ్వరి శోభయాత్ర. ఉగ్రదాడిపై హర్షం వ్యక్తం చేస్తూ జాతీయ జెండాలతో కాంగ్రెస్ నాయకులు ర్యాలీ. భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూరకు మద్దతుగా సిరిసిల్ల పట్టణ న్యాయవాదులు పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రదాడికి పాల్పడ్డ ముష్కరులకు భారతీయుటైన సమాధానం చెప్పినట్లు పేర్కొన్నారు. భారతీయ పర్యాటకులను అన్యాయంగా కాల్చి చంపిన ఉగ్రవాదులకు తగిన గుణపాఠం మోదీ ప్రభుత్వం చెప్పిందని న్యాయవాదులు పేర్కొన్నారు. భారత ఆర్మీ సంయమనంతో ఏకకాలంలో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి మట్టుపెట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రపంచ దేశాలు నివ్వరపోయేలా భారత సత్తాను చాటారన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూపల్లి శ్రీనివాసరావు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం రోజున భారత పర్యాటకులను జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్కు సంబంధించిన లష్కరే తోయిబా, ముజ్బా ఇజుద్దీన్ మరియు టీఆర్ఎఫ్ అనుబంధ సంస్థ వీళ్ళంతా భారీ ఎత్తున ఉగ్రవాదులు, టెర్రరిస్టులు అమాయకమైన భారతదేశ పర్యాటకులను వారి కుటుంబ సభ్యుల ముందే అమానుషంగా అత్యంత సమీపం నుండి కాల్చి చంపడం జరిగింది. ఆ అమానుష సంఘటనను ఒక్క భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం కూడా, ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో ఖండించడం జరిగింది. అయినప్పటికీ పాకిస్తాన్ భారతదేశాన్ని ఎదుర్కోలేదు. భారతదేశం ఎంతో సహనంతో, ఎంతో ఓపికగా మెదులుచు గత దశాబ్దాల తరం నుండి భారతదేశంలో విధ్వంసకర సంఘటనలు, పాకిస్తాన్ టెర్రరిస్టులు, ఉగ్రవాదులు ఎన్నో సంఘటనలు జరిపినప్పటికీ పాకిస్తాన్ అనేది మన భారతదేశంలో ఒక్క రాష్ట్రం అంతా కూడా కాదు. అయినప్పటికీ ఓపికగా, ఎంతో సహనంతో భారత ప్రభుత్వం కానీ, భారతదేశ ప్రజలు 150 కోట్ల మంది ప్రజలు కూడా ఎంతో సంయమనం పాటించి ఉన్నారు. అయినప్పటికీ దాన్ని అలసుగా తీసుకొని పాకిస్తాన్ ప్రభుత్వము మరియు వారికి సంబంధించిన ఐఎస్ఐ గూఢచార సంస్థ ఉగ్రవాదులను ప్రేరేపిస్తూ 9 కాదు, ఒక 18 నుండి 20 అక్కల వాళ్లకు డెన్నులు స్థావరాలు ఏర్పాటు చేసి ఆ స్థావరాల ద్వారా ఈ భారతదేశంను విచ్ఛిన్నం చేయాలి, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అలజడి సృష్టించాలి. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడిప్పుడే 1970 నుండి మొన్న 370 ఆర్టికల్ను ఎత్తివేసే వరకు కొద్ది హింసాత్మక సంఘటనలు ఉండే ఆ 370 ఆర్టికల్ను ఎత్తేసిన తర్వాత భారతీయ పౌరులు అక్కడ ఆస్తులు కానీ, బిల్డింగ్లు కానీ, ఇండ్లు కానీ ఏవైనా కొనుక్కునే అవకాశం దొరికింది. మొత్తం దాన్ని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ ఒక పన్నాగం బన్ని మొత్తం ఉగ్రవాదులను, టెర్రరిస్టులను ప్రేరేపించుతూ మన దేశం మీద ఉసిగొలిపి అమాయకమైన పర్యాటకులను, ఏమీ తెలియనంటే అమాయకులను 25 మందిని, నేపాల్ పౌరుడు ఒకరిని, మొత్తం 26 మందిని పొట్టన పెట్టుకోవడం జరిగింది. అయినప్పటికీ భారత ప్రధాని అప్పుడు సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. ఆ రోజు దాడి జరిగిన రోజున వెంటనే సౌదీ అరేబియా పర్యటనను రద్దు చేసుకొని ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగగానే అప్పటికప్పుడే మొత్తం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులతోటి మరియు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబల్ గారితో అప్పటికప్పుడే సమీక్షించడం జరిగింది. ఎయిర్పోర్ట్లో వెంటనే దానిపై సమాలోచనలు జరిపి 1కి 4 సార్లు 5 సార్లు అందరితో ఆలోచించి నిన్నగాక మొన్న మంగళవారం రాత్రి వారికి బుద్ధి చెప్పుదామని భారతదేశ ప్రజలకు తెలియకుండానే 1:04 ప్రారంభమైంది ఆపరేషన్ సింధూర. 1:30 కేవలం 25-26 నిమిషాలలో 9 స్థావరాలపై ఉగ్రవాద
టెర్రరిస్టు మూకలు స్థావరాలుగా ఉన్నటువంటి స్థావరాలను పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 4 స్థావరాలు, పాకిస్తాన్ దేశంలోని 5 స్థావరాలను మన భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు భారీ ఎత్తున సర్వనాశనం చేసి భారతదేశ ప్రజల అత్యున్నతమైన సాహసాన్ని భారతదేశం అంటే ఏంది చూడుండ్రని ప్రపంచానికే చాటి చెప్పింది. దానికి భారతదేశ ఆర్మీని, నేవీని, ఎయిర్ ఫోర్స్ను, భారత ప్రభుత్వాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదుల సంఘం పూర్తి మద్దతు తెలుపుతూ వారికి సంఘీభావంగా ఎప్పటికీ ఎల్లవేళలా మా వంతుగా మా ప్రయత్నం పూర్తి మద్దతు మన భారత ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కు, ప్రభుత్వానికి ఉంటుందని ఈ యొక్క సందర్భంగా మేము భారతదేశ ప్రజలు 150 కోట్ల మందికి కూడా మేము వెన్నుదన్నుగా నిలబడతాం. రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదుల సంఘం తరఫున నేను మరొకసారి ప్రజలందరికీ హామీ ఇస్తూ మరొకసారి వారికి నైతిక మద్దతునిస్తూ మేము రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ప్రత్యేకత చాటుకున్న గొప్ప వ్యక్తి పొన్నం ప్రభాకర్ అని పలువురు కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. పార్లమెంట్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తన గొంతును వినిపించిన నేత పొన్నం ప్రభాకర్ అని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా పాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రాజకీయాల్లో భాగస్వాములు అవుతున్నారని అన్నారు. అలాంటి వ్యక్తి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, ఆకునూరి బాలరాజు, సంగీతం శ్రీనివాస్, ఆడేపు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఇన్ఛార్జి నాయకునికి మొదలుకొని ఎంపీగా, నేను బీసీ మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, రవాణా శాఖ మంత్రిగా అంచెలంచెలు ఎదుర్కొంటూ మొన్నటి బిల్లులో ఏదైతే బీసీ బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందో దానిలో ప్రముఖ పాత్ర పోషించి క్యాబినెట్లో అభివృద్ధి చేసి దాన్ని గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపినటువంటి ఘనత పొన్నం ప్రభాకర్ గారికి చెప్పక తప్పదు. వారు మన కరీంనగర్ ముద్దుబిడ్డ, మన బీసీలకు కానీ మనం కానీ జననేత సేవ చేసుకుంటూ మనందరి హృదయాల్లో జననేతగా ఎదుర్కొంటున్న నేత. వారికి ఇలాగే వారి ఇంట్లో 10 కాలాల పాటు జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుతా ఉన్నా. పర్యాయ వర్గాల నాయకుడు, రాష్ట్ర మంత్రి, రవాణా శాఖ మాతృడు, మన బీసీ బిడ్డ పొన్నం ప్రభాకర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పట్టణ కాంగ్రెస్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేము ఘనంగా నిర్వహించుకుంటున్నాము. దీనికి మొన్ననే దేశంలోనే మొట్టమొదటిసారిగా మన కులగణన బిల్లును ప్రవేశపెట్టిన ఘనత మన జిల్లా వాసి మన పొన్నం ప్రభాకర్కు ఇది చరిత్రలో నిలిచిపోయేటట్టుగా మొట్టమొదటిసారిగా దేశంలో బిల్లు ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారి ఏదైతే గౌరవ యాత్రలు తీసుకున్న కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా దేశంలో ఈ బీసీ కుల గణనం బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించుకొని అలాగే ఎస్సీ మన బిల్లు ప్రవేశపెట్టుకొని మనం బిల్లు పాస్ చేసుకున్న ఈ శుభ సందర్భంగా ఈ పుట్టినరోజు జరుపుకోవడం మా కాంగ్రెస్ శ్రేణులందరికీ ఆనందదాయకంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఈరోజు సిరిసిల్ల గాంధీ చౌక్లో రాష్ట్ర మంత్రివర్యులు, బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ అన్నగారి జన్మదిన సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మీరు చేసినటువంటి మీరు పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు మీ మననేలో వాళ్ళకి ఛాలెంజ్ ఇచ్చినా ఒకవేళ మా పొన్నమన్న చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నింటిలో పార్లమెంట్ విధానపడతాం లేవనా మీరు ఏం చేసిందో ఈ ప్రశ్నలు మనసాల మీరాక్షలు బీజేపీ ఒకసారి టీఆర్ఎస్ వచ్చింది. మీరు 3 సార్లు మీరు ఏం చేసిందో మా పొన్నమన్న చేసిన అందుకు కూడా నేను ఛాలెంజ్ చేసిన ఇప్పటికి కూడా ఎవరు రాలే. అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ ప్రజల మనిషి, ఆయన
చేస్తున్నటువంటి సేవలు మరి ఎన్నో ఉన్నాయి. అవి కొనియాడాలంటే ఒక గంట సేపు అవుతుంది కాబట్టి అలా అన్నిటి కూడా పేరు పేరున మన వచ్చినటువంటి మా కార్యకర్తలందరికీ కూడా, కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా మరి ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మనందరం కొనియాడుకోవాలి. ఎందుకంటే ఆయన అడుగుతాడు నడవాలి. ఎస్సీ రిజర్వేషన్ అయితే 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కూడా కాలేదు. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీ మరియు ఎస్సీ కూడా రెండు చేయడం నిజంగా శోచనీయం. ఎన్నో 30 సంవత్సరాల నుంచి ఎదురుస్తున్నటువంటి మా వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. అదేవిధంగా బీసీలు కూడా బీసీ వర్గీకరణ చేయడం చాలా సంతోషం. బీసీలందరిలో అందరి హృదయాల్లో కూడా మీరు నాటకపోయారు అన్న. మీరు బీసీ మంత్రిగా ఉన్నప్పుడు మీ ఆధ్వర్యంలో అయినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. మీ ఆధ్వర్యం జరిగినటువంటి ఏదైతే కార్యక్రమంలో బీసీ కానీ ఎస్సీ కానీ ఏమైనా కానీ అని మీరు చేసినటువంటి సేవలను కొనియాడుతూ మీకు మరోసారి నియోజకవర్గ జన్మదిన శుభాకాంక్షలు అన్నారు. విద్యార్థి దశ నుండే ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూ పార్లమెంట్లో తెలంగాణ రావడానికి ఆంధ్ర నాయకుల యొక్క పేపర్ స్ప్రే భరించి తెలంగాణ రావడానికి ముఖ్య కారకులైనటువంటి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పొన్నం ప్రభాకర్ గారు ఒక బీసీ నాయకుడిగా, ఒక రైతు బిడ్డగా చిన్ననాటి నుండే నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఆ రోజు విద్యార్థుల సమస్యలపై పోరాడి ఆ తర్వాత మార్క్ఫెడ్ చైర్మన్ గా రైతులకు సేవ చేస్తూ పార్లమెంట్ మెంబర్గా అయిన తర్వాత ఈ యొక్క పార్లమెంట్ మెంబర్గా ఏ నాయకుడు తేనటువంటి నిధులు పార్లమెంటు నియోజకవర్గానికి తీసుకొచ్చి ఇవాళ బీడీ హాస్పిటల్ కానీ, కేంద్ర విద్యాలయం కానీ, మోడల్ స్కూలే కానీ, ఇలా తిరుపతి రైలే కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో నిధులు జేఎన్టీయూ కానీ, మెడికల్ కాలేజీ కానీ ఈ విధంగా తీసుకొచ్చే ఘనత పొన్నం ప్రభాకర్ గారు. అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఆయనకు బాధ్యతలు అప్పగించిన తర్వాత చారిత్రాత్మకమైనటువంటి కులగణలో, జనగణలో, కులగణలో రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాలతో ఏదైతే ప్రతిష్టాపన తీసుకున్నటువంటి బీసీ రిజర్వేషన్ ను మేమెంతో మాకంతా అనేటువంటి కార్యక్రమాలు తీసుకొని అసెంబ్లీలో ఈ యొక్క బీసీ బిల్లును 42% బీసీ బిల్లు కావాలని చెప్పి ప్రవేశపెట్టినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘనత ఇలా పొన్నం ప్రభాకర్ గారు. ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ బలిగిన వర్గాల బిడ్డగా, ఇలా బీసీ బిడ్డగా వారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలకి ఆ దేవుడు ఆశీర్వదించాలని, అలాగే ఇంకా వారికి ఆయురారోగ్యాలు ఇస్తూ ఆ దేవుడు బలం చేకూర్చాలని, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి ప్రజలకు సేవ చేసేటువంటి శక్తిని ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ వారికి పట్టణ కాంగ్రెస్ పక్షాన మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మంత్రివర్యులు, రవాణా శాఖ మంత్రివర్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి వారు తెలంగాణ కోసం నిజంగా చాలా కష్టపడి తెలంగాణ రావడంలో వారి వంతు కృషి ఎంతో ఉన్నది. మరి వారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి కూడా రవాణా శాఖ మంత్రిగా ఉండి మరి మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టి మరి మహిళలకు ఎంతో తోడ్పడుతున్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, మరి పొన్నం ప్రభాకర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి మహిళల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వారు ఇంకా ఆరోగ్యాలతో మరి ప్రజలకు ఇంకా ఎంతో సేవలు చేయాలని కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో వార్పిన్ కార్మికుల కూలీ రేట్లు పెంచాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. నెల రోజులు గడుస్తున్న కూలీ రేట్లు పెంచక యాజమానులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే కలెక్టర్ చొరవ తీసుకుని కూలీ రేట్లను పెంచే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. మహిళా పొదుపు సంఘాలకు ఇందిరమ్మ చీరల ఆర్డర్ల పేర్లతో ప్రభుత్వం వస్త్ర ఉత్పత్తులు ఇచ్చిందని, ఉత్పత్తులు ప్రారంభమైన కూడా వార్పిన్ అనుబంధ రంగాల కూలీ రేట్లు యాజమానులు పెంచడం లేదని సిఐటి నాయకులు ఆరోపించారు. కూలీ పెంపు కోసం గతంలో సమ్మె చేస్తే చేనేత జోలి శాఖ అధికారులు చొరవ తీసుకుని యాజమానులతో మాట్లాడి కూలీ పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని వస్త్ర పరిశ్రమ యాజమాన్యులతో మాట్లాడి కూలీ రేట్లు పెంచాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి కోడం రమణ, వార్పిన్ సంఘ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఈ 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి యజమానులు కూలీ పెంచేందుకు ముందుకు రానటువంటి పరిస్థితుల్లో ఈరోజు సిఐటియు వార్పిన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టి కలెక్టర్ గారిని యజమానులపై వెంటనే చర్యలు తీసుకుని కూలీ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించి మెరుగైన వేతనాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ మహిళా పొదుపు సంఘాల చీరలను ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. అట్టి చీరల ఆర్డర్కు సంబంధించి కార్మికుల కూలీ నిర్ణయించకపోవడంతో గత నెల రోజుల క్రితం వారం రోజుల పాటు సమ్మె చేసినటువంటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి చేనేత జౌలి శాఖ అధికారులు చర్చలు జరిపి పవర్లూమ్ కావచ్చు, వార్పిన్ వైపని కార్మికులందరికీ కూడా గతంలో కంటే మెరుగైన వేతనాలు వచ్చే విధంగా కూలీ నిర్ణయిస్తామని చెప్పి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి సమ్మె విరమించడం జరిగింది. ఇప్పటికే ప్రస్తుతము బట్ట ఉత్పత్తి, ప్రభుత్వ చీరల బట్ట ఉత్పత్తి ప్రారంభమై నెల రోజులు అవుతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి యజమానులు కూలీ నిర్ణయిస్తలేరు. అధికారులు కూడా కూలీ నిర్ణయించే విధంగా చర్యలు తీసుకోకపోవడం వల్లనే నిన్న 3 రోజుల నుంచి సమ్మె చేయడం జరుగుతూ ఉంది. కార్మికుల ఉపాధి మెరుగైన వేతనాలకు వచ్చినటువంటి ఆర్డర్లలో ప్రభుత్వము యజమానులకు మీటర్కు 2 రూపాయల ధరను పెంచడం జరిగింది. కార్మికుల కూలి పెంచాలని చెప్పినప్పటికీ కూడా యజమానులు వాళ్ళ లాభాల కోసం మాత్రమే ప్రయత్నిస్తూ ఉన్నారు. కార్మికుల కష్టాన్ని గుర్తించకుండా కార్మికులకు నష్టం చేసే విధంగా ఈ యజమానులు వైఖరి విధానాలు అవలంబిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని యజమానులకు చేత కార్మికులకు పనికి తగ్గ వేతనం నిర్ణయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కార్మికులు, ఈ వార్పిన్ కార్మికులు 200 మంది కార్మికులు పనిచేస్తేనే సిరిసిల్లాలో ఉన్నటువంటి అన్ని పవర్ లూమ్స్ నడిచే పరిస్థితి ఉంది. ఈ వార్పిన్ కార్మికులకు చూసుకున్నట్లయితే 1 మీటర్కు 50 పైసలు కూడా వేతనం వచ్చే పరిస్థితి లేదు. యజమానులకేమో 1 మీటర్కు 3-4 రూపాయలు ప్రాఫిట్ బెనిఫిట్ కింద ఇస్తున్నటువంటి ఈ అధికారులు కార్మికుల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాము. ఇప్పటికైనా వెంటనే ఈ వార్పిన్ కార్మికుల కూలీ వెంటనే పెంచి నిర్ణయించాలి, పనికి తగ్గ వేతనం నిర్ణయించాలి. లేకుంటే కనుక రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. వద్ద ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. వార్పిన్ కార్మికులందరూ గతంలో 2 నెలల క్రితం మేము కలెక్టర్ గారికి, జౌళి శాఖ అధికారులకు, యజమానులకు, అన్ని రంగాల వారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. చీరల పోకడం రాకముందే మా కూలీ నిర్ణయించాలని చెప్పినాం. కానీ అప్పుడు ఏమన్నారు అంటే మీరు బట్టండి హోమ్లైతే రాని పోషణకు నిర్ణయిస్తామని చెప్పారు. అప్పుడు గత నెలలో వారం రోజులు సమ్మె చేసినాం. సమ్మె చేస్తే ఏమన్నారు వాళ్ళు, జౌళి శాఖ అధికారులు 15 రోజులు టైం ఇయ్యి, మీ కష్టం ఎంత అవుతుందో గతంలో కన్నా ఎక్కువనే మెరుగైన వేతనం ఇప్పిస్తామని తప్పించి తక్కువ ప్రయత్నం చేయమని చెప్పారు. వారం రోజులు చేసినాక మేము విరింప చేసినాం అధికారుల మాటల మీదకి వెళ్ళి. కానీ ఇప్పుడు అయిపోయినాక నెల రోజులు అవుతుంది. నెల రోజులు అయినాక కూడా బట్ట తయారు చేసుకుంటారు తప్పించి మా కూలీ నిర్ణయిస్తలేరు. మా కూలీ ఏమడుగుతున్నాం, మేము గతంలో ఉన్న దానికి ఇప్పుడు ఉన్న దానికి తేడా అడుగుతున్నాం అంతే. మేము ఎక్కువ అడుగుతలేము, కొంత కోరికలు కాదు. అప్పటికిప్పటికి అడిగితే ఏమైతే మీటర్కు 10 పైసలు ఫరక్ అవుతుంది. మాకు ఇచ్చే తేడాల వార్పిన్ కార్మికులకు ఇచ్చే తేడాల 10 పైసలు ఫరక్. ఈ 10 పైసలు 10 సార్లు నీళ్ళు తప్పించారు. లైఫ్లో మాట్లాడుతున్నారు యజమానులు. మాకు ఏదో కొండలు ఇచ్చినట్టుగా 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. తేడా ఏదో 10 పైసలు మాకు తేడా మేము అడిగింది. మేము ఏం అడుగుతున్నాం, పనికి తగ్గ వేతనం. ఎందుకంటే గతం చీరలకు ఉన్న పనికున్న ఇప్పుడు కొత్తగా వచ్చిన చీరలకు తేడా అంత మటుకు ఫరక్ అయింది. అంత మటుకే ఈ మటుకు చెప్తున్నాము. కానీ ఇప్పుడు యజమానులు ఏం చేస్తున్నారంటే వీళ్ళ వార్పులకు ఇప్పటికీ ఎక్కువ కూల్ అయిపోయింది, ఎక్కువ ఉన్నది లెక్కలు మాట్లాడుతున్నారు వాళ్ళు. మేమేమి అడుగుతున్నాం, పనికి ఎంత ఉందో దాని తేడాని అడుగుతున్నాం. దీని ప్రతి ఒక్క అధికారికి ఇచ్చిన లెటర్ కాకుండా ఇప్పుడు ఎవరు కూడా పట్టించుకుంటారు. మా వార్పిన్ కార్మికులకు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు దీన్ని ఆలోచన వేయాలి. ఇక్కడ ఉన్న కార్మికులంతా రోడ్డెక్కిరు. ఇప్పటికి 3 రోజులు అయితే సమ్మె కాబట్టి 3 రోజులు రాజకీయ నాయకులు కూడా మా దగ్గరకు వస్తలేరు. ఎందుకు వస్తలేరు? ఓట్లప్పుడేమో అందరు కార్మికుల ఓట్లు కావాలంటారు. ఇప్పుడు ఊరంతా బంద్ పడ్డది. బంద్ పడ్డాక కూడా ఇప్పుడు ఎందుకు వస్తలేరు? దీని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కానీ, అధికారులు కానీ, యజమానులు కానీ ఆలోచన వేయాలి. అడిగే గొంతమ్మ కోరికలు కాదు. దీని ఆలోచన చేసి మా సమ్మెను విరమణ చేసి తొందరగా పరిష్కారం చేయాలని కోరుచున్నాం. సిరిసిల్ల పట్టణంలో వాసవి కన్యక పరమేశ్వరి జయంతి శోభయాత్ర ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పాత బస్టాండ్లోని ఆర్యవైశ్య భవన్ నుండి ప్రారంభమైన శోభయాత్ర పెద్ద బజార్ మీదుగా అత్యంత శోభయామానంగా నిర్వహించారు.
వాసవి కన్యకా పరమేశ్వరి శోభయాత్ర సిరిసిల్ల పట్టణంలో కన్నుల పండుగగా సాగింది. ఆర్యవైశ్య సంఘ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని ముందుకు కదిలారు. భక్తి పాటలతో కన్యకా పరమేశ్వరి స్మరిస్తూ పురవీధుల గుండా శోభయాత్రను నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం, మహిళా సంఘం, యువజన సంఘం తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ శాఖ సభ్యులు వారి అధ్యక్షులు ఎల్లి కారణం గారు 10,000 ఒప్పంద రూపాయలు ఇచ్చి మనం ఈ కార్యక్రమానికి చెల్లెడవాదిగా వేశారు. అలాగే శ్రీ కన్యకా పరమేశ్వరి మాతా కమిటీ గాంధీనగర్ గారు అధ్యక్షులు కన్యకా పరమేశ్వరి మాతా కమిటీ గాంధీనగర్ అధ్యక్షులు గారు. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో త్రివిధ దళాలు పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసినందుకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను చేతపట్టి గాంధీ చౌక్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు అమాయక ప్రజలను కాల్చి చంపినందుకు ప్రతిఘటనగా భారత ఆర్మీ ఉగ్రవాదులను మట్టుపెట్టిందని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. భారత ఆర్మీ పోరాట స్ఫూర్తి కీర్తింపదగిందని అన్నారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదని, వాటి నిర్మూలనకు ఎంతకైనా పోరాడాలని, దానికి కాంగ్రెస్ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పుదండి ప్రకాష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సంగీతం శ్రీనివాస్, ఆడేపు చంద్రకళ, ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు తదితరులు పాల్గొన్నారు. దానికి మన వివిధ దళాలు సైనిక చర్య చేపట్టినో మొత్తం వివిధ దళాలకు, డిఫెన్స్కు, మిలిటరీకి, నేవీకి వైమానిక దాడులు చేసిన ఆ దామిని సోఫియాలకు సల్యూట్ చేస్తున్నాం. ఈరోజు మనం మీరందరూ సల్యూట్ 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 సల్యూట్. జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్, జై సైనికుల నమస్తే, జై జవాన్. ఏదైతే మన విహారయాత్రకు వెళ్ళినటువంటి పౌరుల పైన జరిగినటువంటి హత్యకు వ్యతిరేకంగా సింధూరా అనేటువంటి ప్రాజెక్టు చేపట్టి పాకిస్తాన్లో చొరబడి, పిఓకేలో చొరబడి ఉగ్రవాదుల యొక్క స్థావరాలను మట్టుపెట్టినటువంటి మన సైన్యానికి వందనాలు, హృదయపూర్వక వందనాలు. వారికి మన యొక్క భారత రక్షణ కొరకు మన త్రివిధ దళాలు సాయుధంగా అప్రమత్తంగా ఉన్నాయని తెలియజేస్తూ, పాకిస్తాన్కు బుద్ధి చెప్పడం కొరకు వారి యొక్క అల్లరి మూకలను, వారి యొక్క పైశాచిక చర్యలను నిరసిస్తూ వారిపై దాడి చేసి సమూలంగా సర్వనాశనం చేస్తున్నాము. ఇక ముందు కూడా పాకిస్తాన్ మన మీద
దాడి చేయాలన్నా మన గురించి మాట్లాడాలన్నా భయంతో వణికిపోతారని, అలాగే మనం పూర్తి స్థాయిలో యుద్ధం ప్రకటించినట్టయితే ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ అనేది పేరు ఉన్నదని మన యొక్క సైనికులు నిరూపించినటువంటి వేళ వారికి అందరికీ హృదయపూర్వక తల వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. పహల్గామ్లో జరిగినటువంటి ఏదైతే మన టూరిస్టులపై జరిగినటువంటి హత్యాకాండ ఏదైతే ఉన్నదో అవన్నీ ఖండిస్తూ మన దేశం కానీ మన దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కానీ అన్నీ కూడా ఏకమై పార్టీలు కూడా ఏకమై కుల మతాలకు భేదం లేకుండా అందరం కూడా కలిసిమెలిసిగా మేమందరం కూడా యుద్ధం చేసుకోవడానికి రెడీ ఉన్నాం. కాబట్టి మా ఎవరైతే సైనికులు ఉన్నారో బార్డర్ మీద ఉన్న సైనికులు కానీ ఇక్కడ మన దేశంలో ఉన్న సైనికులు అందరూ కూడా కలిసి వాళ్ళను మట్టు పెట్టే వరకు వదలొద్దని చెప్పి వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా అన్ని పార్టీలు కూడా కట్టుబడి ఉన్నాయి, అన్ని కులాలు అన్ని మతాలు అన్నీ కూడా కట్టుబడి ఉన్నాయి. కాబట్టి ఇదే సమయం ఇక మళ్ళొక్కసారి మన దిక్కు కన్నెత్తి చూడకుండా కూడా పాకిస్తానీయులను ఖతం చేసే టైము ఆసనమైంది. కాబట్టి ఇదే మంచి టైము. కాబట్టి మా వీర జవాన్లందరికీ కూడా సల్యూట్ చేస్తూ, అదేవిధంగా ఇది టైం కాబట్టి ఈ టైంను వినియోగించుకొని పాకిస్తానీలందరినీ ఏరివేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాశ్మీర్లో జరిగినటువంటి అరాచకత్వం, అమాయకులను బలి తీసుకున్నటువంటి చర్యకు ప్రతి చర్యగా ఇలా భారతదేశం అర్ధరాత్రి 20 నిమిషాల్లోనే భారతదేశం ఏంటో పాకిస్తాన్కు రుచి చూపినటువంటి సందర్భంగా భారతదేశ సైనికానికి అందరు కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే పాకిస్తాన్ కుట్రలు అమాయక జీవులను అమాయకులను దారుణంగా కిరాతకంగా చంపి భారతదేశాన్ని ఏదో చేద్దామనేటువంటి కుట్ర ఏదైతే ఉన్నదో ఇలా భారతదేశ త్రివిధ దళాలు ఇలా త్రిప్పికొట్టి భారతదేశం యొక్క సత్తా ఏందో నిరూపించిన సందర్భంగా భారతదేశ సైనికులకు భారతదేశంలో ఉన్నటువంటి వీర సైనికులకు అందరికీ కూడా మేము శుభాభివందనాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు అలాగే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు కూడా నిన్న ఒక మంచి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. భారతదేశం ఈ సమయంలో అందరూ కూడా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలి. పొరుగు దేశం అనేటువంటి పాకిస్తాన్ మీద పోరాడడానికి సైనికులకందరూ కూడా మనం అండగా ఉండాలని అండగా ఉంటామని తెలియజేసినందుకు రాహుల్ గాంధీ గారికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ టైంలో మతాలను పక్కకు పెట్టి విద్వేషాలను పక్కకు పెట్టి అఖిలపక్ష అందరూ కూడా భారతదేశంలో అందరం కూడా ఐక్యంగా ఉండి పొరుగు దేశంపై పోరాడుతున్నటువంటి సైనికులకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మరొకసారి సైనికులకందరూ కూడా వీరాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంపై న్యాయవాదుల హర్షం. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు. వార్పెన్ కార్మికుల కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా. ఆర్యవేశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కన్యకా పరమేశ్వరి శోభయాత్ర. ఉగ్రదాడిపై హర్షం వ్యక్తం చేస్తూ జాతీయ జెండాలతో కాంగ్రెస్ నాయకులు ర్యాలీ. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.